ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల ధరలనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ సమయంలో ప్రతి రైతన్నకు కూడా ఈ ఎరువులు వేయాలంటే విపరీతమైనటువంటి ఆర్థిక భారం పెరిగిపోతుంది. అయితే ఈ ఫర్టిలైజర్ వేయకుండా మనం పంటలు ఏ విధంగా పండించాలి? అసలు ఈ ఫర్టిలైజర్ అనేది రేట్ పెరిగిపోయినప్పుడు ఏ విధంగా పెట్టుబడిని తగ్గించుకోవాలన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. దాంతో పాటుగా ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఫర్టిలైజర్‌ని తగ్గించడం కోసం, ఈ ఫర్టిలైజర్ యొక్క అవైలబిలిటీ పెంచడం కోసం హైడ్రో పాలిమర్ టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో, అసలు దాన్ని మన ఇండియాలో అందుబాటులో ఉందా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి రైతన్న కూడా ఈ వీడియో సైంటిఫికల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో స్టార్టింగ్ లో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అలాగే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేసి, ఆ తర్వాత మీకు ఈ ప్రొడక్ట్స్ గురించి అంటే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుకున్నప్పుడు మనకు ఫర్టిలైజర్ అనేది తగ్గుతుంది అన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రైతన్న కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు చాలా మంది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని చెప్పేసి పెట్టుబడి డబ్బులు తగ్గించి మనకు ఇస్తున్నాము, దీనికి ఆల్టర్నేట్ దానికి ఆల్టర్నేట్ అని చెప్తున్నారు కదా. ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి హైబ్రిడ్ రకాలని నాటు రకాలని పక్కకు పెడితే హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవాలన్నా వరి, పత్తి, మిరప, మొక్కజొన్న ఇలా ఏ పంట తీసుకున్నా సరే, ఏ పంట అయినా సరే, ఇది అది అని కాదు, ఏ పంటలో అయినా సరే నేను చెప్పేటువంటి పూర్తి కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. ఏ పంటలో అయినా సరే హైబ్రిడ్ రకాలను సాగు చేసి అధిక దిగుబడి చేయాలనుకున్నప్పుడు ఈ ఫర్టిలైజర్ వాడకుండా మీరు అధిక దిగుబడి అనేది ఏం చేసినా కూడా సంపాదించలేరు. ఎందుకంటే ఫర్టిలైజర్ అనేది కెమికల్ కాదు. ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కెమికల్ కాంపౌండ్ అయినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయి రసాయన వ్యవసాయంలోకి రాదు. ఎందుకంటే ఇది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వస్తుంది. ఎందుకు అంటున్నా అంటే, ఇదన్నీ కూడా మినరల్స్ అనేవి లేకుండా మనం ఏ జీవి కూడా ఏ ఉత్పన్నం కూడా ఉత్పన్నం కాదు. కాబట్టి ఈ మినరల్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ప్రతి రైతు ఇక్కడ ఎక్కడ నష్టపోతున్నాడు అంటే, ఈ మినరల్స్ ని వాడే క్రమంలో అధిక మొత్తంలో వాడి వాటి లాస్ ని పెంచుతున్నాడు తప్ప వాటిని సరైన విధానంలో వాడుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. యూరియాలో నత్రజని 46% ఉంటుంది. అలాగే అమోనియాలో 20% మాత్రమే ఉంటుంది. కాల్షియం నైట్రేట్లో 15% మాత్రమే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? అమోనియా సల్ఫేట్ వేస్తే 2 నెలల వరకు కూడా మొక్క పచ్చగానే ఉంటుంది. రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే 46% ఉన్నటువంటి యూరియా వేస్తే కేవలం 14 రోజుల్లోనే మొక్క తన యొక్క గ్రీనిష్నెస్ కోల్పోతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి సైంటిఫికల్ రీజన్ ఏంటంటే, రెండిట్లో ఉండేది నత్రజని అయినప్పటికీ కూడా ఈ దాంట్లో మొక్కకు అందుబాటులో ఉండేటువంటి టైము, అలాగే వేరే న్యూట్రిషన్ తో కలిసిపోయినటువంటి టైం అనేది బాగా ప్రభావితం చేస్తాయి. అలాగే మీకు ఫాస్ఫరస్ కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లో, రాక్ ఫాస్ఫేట్ లో 18 to 20% ఉంటుంది. డిఏపిలో 46% ఉంటుంది. మీరు 10 బస్తాల ఈ మన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, రాక్ ఫాస్ఫేట్ కానీ వేసినప్పుడు మన రిజల్ట్ కేవలం 1 బస్తా డిఏపి వేసినప్పుడే వస్తుంది. ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ లో ఇవ్వడం అనేది కాన్సెప్ట్ కాదు, ఎంత మొక్క తీసుకుంటుంది అన్నదే ఇంపార్టెంట్. ఒక మొక్క అనేది ఫర్టిలైజర్ ని ఎంత తీసుకుంటుందన్న దాని మీదనే దాని యొక్క ఎదుగుదల, దాని యొక్క అవైలబిలిటీ అనేది ఆధారపడి ఉంటుంది. ఏ ఎరువైనా సరే భూమిలో వేసినప్పుడు అది వేరే ఇతర మూలకాలతో కలిసిపోకుండా ఉన్నంత కాలం, మొక్కకు అందుబాటులో ఉన్నంత కాలం రైతుకు మేలు చేసడానికి అవకాశం ఉంటుంది. మీకు మార్కెట్ లో దొరికే ప్రతి ఫర్టిలైజర్ కూడా దీన్ని బేస్ చేసుకుని తయారు చేస్తుంటారు. అయితే మనకు అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నారంటే, దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ గా హైడ్రోపాలిమర్ టెక్నాలజీతో ప్రతి న్యూట్రిషన్ పాలిమర్ కోటింగ్ వేసేసి దాన్ని వేరే న్యూట్రిషన్ తో కలవకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. డ్రిప్ ద్వారా సాగు చేసుకున్న వాళ్ళకైతే నేను ఇంకా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎగ్జామినింగ్ అయితే నేను చాలా బాగా చెప్పగలను. అంటే చాలా తక్కువ పెట్టుబడిలో ఫర్టిలైజర్ వేసుకోవడానికి సొల్యూషన్ అందించగలను. ఇక రెండో కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతే, మనకు అసలు ఈ మినరల్స్ అంటే ఏంటి? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషు, 27 రకాల మూలకాలు. చాలా మంది చెప్తుంటారు 27 రకాల మూలకాలు అంటే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిచేస్తాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటాయి చెప్తుంటారు కదా. అసలు ఈ మూలకాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలో ఉన్నటువంటి రాయి ఆర్గానిక్ యాసిడ్స్ ద్వారా ఈ భూమిలో ఉండేటువంటి జీవం అనేది బ్యాక్టీరియాస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ప్రోటోజోవల్ కావచ్చు, ఆర్థోపాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాయంటే, భూమిలో ఉన్నటువంటి మినరల్స్ ని ఆర్గానిక్ యాసిడ్స్, ఇప్పుడు గ్లూకోటిక్ యాసిడ్ కావచ్చు, సిట్రిక్ యాసిడ్ కావచ్చు, ఇలా ఏదో ఫాస్ఫరిక్ యాసిడ్ కావచ్చు, ఆ బ్యాక్టీరియాని తగ్గట్టుగా ఆర్గానిక్ యాసిడ్స్ ని రిలీజ్ చేసినప్పుడు యాసిడ్ లో వేస్తే రాయి కరిగిపోతుంది కదా. సేమ్ అలాగే కాలక్రమేణా ఈ యాసిడ్స్ అనేది కరిగిపోయి మినరల్ గా విడిపోతాయి. ఇదే మినరల్స్. కాబట్టి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భూమిలో సరైన జీవం ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆర్గానిక్ కార్బన్ ఉండే చాలనుకుంటారు. డైరెక్ట్ పెంటగట్లో కూడా మొక్క బతకదు. ఆర్గానిక్ కార్బన్ ఉన్నంత మాత్రాన మొక్కలు సస్టైన్ అవ్వవు. నేల అంటే ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది, ఈహెచ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ కండక్ట్ ఈసీ ఉంటుంది, ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉంటుంది, పిహెచ్ ఉంటుంది, దాంతోపాటు ఈసీ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఉంటుంది, ఈహెచ్ రిలాక్స్ పొటెన్షియల్ ఉంటుంది. ఇలా చాలా రకాలైనటువంటి విభాగాలు ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా విడివిడిగా నేను వీడియో చేశాను. ఒకసారి మీరు కావాలంటే ఆ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ తెలుగు వివరతలో చెక్ చేయొచ్చు. మీకు సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం పూర్తి స్థాయిలో తెలుగు వివరతలో క్లియర్ గా దొరుకుతుంది. కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ పదాలు వాడడం వల్ల అర్థం కావడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన తెలుగు వివరత యూట్యూబ్ ఛానల్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఇక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయినట్లయితే, ఇక్కడ ఒక ఫర్టిలైజర్ వేసినప్పుడు భూమిలో ఏ విధంగా ఉంటుందంటే, వేరే న్యూట్రిషన్ తో కలిసిపోయి అది అందుబాటులోకి లేకుండా పోవడం, లేదంటే ఇసుక నేల లాంటి నేలల్లో ఈ న్యూట్రిషన్ అనేది లీచ్ అవుట్ అయిపోవడం, అంటే భూమి లోపలికి ఇంకిపోవడం జరుగుతుంది. దానివల్ల ఒక ఫర్టిలైజర్ మనం వేసినప్పుడు ఏమైందంటే 14 నుంచి 15 రోజులు, 20 రోజులు ఇంత మాత్రమే పనిచేస్తాయి. కానీ మనం ఇదే ఫర్టిలైజర్ ని
ఇదే వేసినటువంటి ఎరువుని మనం దాన్ని భూమిలోనే ఆపగలిగినట్లయితే పంట కాలం మొత్తం కూడా పనిచేస్తాయి. దీనికోసమే ఉపయోగపడేటువంటి మూలకం పదార్థం ఏంటంటే భూమిలో సాయిల్ కొలాయిడ్స్ అని ఉంటాయి. ఈ కొలాయిడ్స్ ఏం చేస్తాయంటే నేలలో ఉన్నటువంటి పోషకాలని పట్టుకొని ఒక రూమ్ లో బంధించినట్టుగా బంధిస్తాయి. పోషకాలని బంధించి ఆ పోషకాలని పట్టి ఉంచుతాయి. ఎవరి భూమిలో అయితే ఈ కొలాయిడ్స్ ని పెంచుతారో, సాయిల్ కొలాయిడ్స్ ని పెంచుతారో ఆ భూమిలో న్యూట్రిషన్ అనేది లీచ్ అవుట్ అవ్వదు. దానికోసం మనం ఏం చేస్తామంటే మన తెలుగు యువరైతే ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పంటలో అయినా సరే ఫర్టిలైజర్ వాడుతూ కూడా ఫర్టిలైజర్ తో పాటుగా సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ ఇస్తాం. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో కొన్ని రకాలైనటువంటి పాలిమర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఒక న్యూట్రిషన్ ని బ్లెండ్ రౌండ్ చేసేస్తాయి, అంటే కోటింగ్ చేసేస్తాయి. దాంతో పాటు ఇందులో మైక్రోరైజా వ్యామ్ ఉంటుంది. ఈ వ్యామ్ ఏం చేస్తారంటే రూట్ ఎస్టాబ్లిషన్, మనకు పోషకాలన్నీ కూడా ప్రతి రైతు దిగుబడి ఎక్కడ ఉంటుందంటే పైన ఉన్నటువంటి 2 అడుగుల్లో ఉన్నటువంటి పోషకాలు ఎంత తీసుకున్నా కూడా ఒక మొక్కకు సరిపోదు. అదే ఒక మొక్క 2 అడుగుల కింద ఉన్నటువంటి పోషకాలని ప్రధానంగా దిగుబడిని ప్రభావితం చేసి ఏంటంటే ఒకటి పైన ఉన్నటువంటి జీవ వ్యవస్థ, రెండోది భూమి 2 అడుగుల లోపల ఉన్నటువంటి పోషకాలను తీసుకున్నటువంటి సామర్థ్యం మొక్కలో పెరిగినప్పుడు ఆ మొక్క ఎటువంటి ప్రతికూల పరిస్థితిని తట్టుకోలేదు. అందుకే మన చుట్టుపక్కల కనిపెట్టేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు కావచ్చు, ఏదంటే నేల తంగేడు ఇలాంటి చెట్లు కూడా ఎటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు వచ్చినా కూడా నిలబడడానికి కారణం ఏంటంటే వాటి యొక్క వేరు వ్యవస్థ అనేది చాలా పొడవుగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతం కావాలన్నా, నేల యొక్క అడుగు పొరల్లోకి వేరు వ్యవస్థ చొచ్చుకొని పోవాలన్నా మైక్రోరైజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్నే వ్యామ్ అంటారు సింపుల్ రైతు పరిభాషలో. మైక్రోరైజ్ లాంటివి బాగా ఉపయోగపడుతుంది. మనం ఇచ్చేటువంటి ఈ సఫలా గోల్డ్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో వ్యామ్ ఉంటుంది, దాంతో పాటు ఈపీబీ బ్యాక్టీరియా ఉంటుంది, అంటే ఎంటమో ప్యాంథోజెనిక్ బ్యాక్టీరియా కన్సిడర్. ఇక్కడ రైతుని ఏ విధంగా ఒక మూసపోకడలోకి పంపించారంటే ఆ ఈ టైకోడర్మా, సూడోమోనాస్, ఫాస్ఫరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబలైజింగ్ బ్యాక్టీరియా, ఇలా ఒక రకమైనటువంటి లూప్ లో పడేశారు. ఇవన్నీ కూడా ఒక ఓల్డ్ టెక్నాలజీ, నేను పుట్టక ముందు ఉన్న టెక్నాలజీ. ప్రస్తుతం ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటే సాయిల్ యొక్క ఫుడ్ వెబ్ అనేది కంటిన్యూ అయితే ఆటోమేటిక్ గా నేల యొక్క జీవన వ్యవస్థ అనేది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు అన్ని రకాల యాసిడ్స్ అనేది రిలీజ్ అవుతాయి, ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా భూమిలో ఉన్నటువంటి మినరల్ అనేది కరిగించబడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి న్యూట్రిషన్ అనేది కరిగించబడుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ ప్రకారం ఈ ఈపీబీ బ్యాక్టీరియా అనేది ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈ ఈపీబీ బ్యాక్టీరియా సీవీడ్, హ్యూమిక్, అమినో, ఫల్విక్, పాలిమర్స్, దాంతో పాటు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే న్యూట్రిషన్ యొక్క న్యూట్రిషన్ అనేది లాంగ్ టర్మ్ లో భూమిలో ఉండిపోవడానికి కావాల్సినటువంటి శక్తిని మొక్కకు అందిస్తాయి. అయితే కొన్ని నేలల్లో, ఇసుక నేలల లాంటి నేలల్లో ఈ కొలాయిడ్స్ అనేది పూర్తిగా ఉండవు, సాయిల్ కొలాయిడ్స్ అనేది పూర్తిగా ఉండదు. ఎలాగైతే ఒక నలుగురు మనుషులు కలిసి ఉన్నప్పుడు నలుగురు 4 రకాల పనులు చేసుకున్నా కూడా ఒక ఇల్లు అనేది లేనప్పుడు ఏ విధంగా అయితే కుటుంబం విచ్ఛిన్నం అవుతుందో సేమ్ అలాగే ఈ నేలలో కూడా 100% ఇల్లు అనేది అవసరం. దాన్నే సాయిల్ కొలాయిడ్ అంటారు. ఈ కొలాయిడ్ అనేది ఏర్పడాలంటే మన తెలుగు రైతు తరపు నుంచి ఏమందిస్తామంటే ప్రామ్ ఫర్టిలైజర్ అందిస్తాం. ఇది ఎకరాకి 2 బస్తాల వరకు. ఇప్పుడు సఫలా గోల్డ్ వేసుకుంటున్నాం, మామూలు మధ్యస్థ నేలలకి సఫలా గోల్డ్ ఏ నేలలోకైనా సరే సఫలా గోల్డ్ ఫర్టిలైజర్ తో కలిపేసుకుంటే ఫర్టిలైజర్ అవైలబిలిటీ పెంచుతుంది, దాంతో పాటుగా భూమిలో ఉన్నటువంటి జీవాన్ని పెంచుతుంది. పూర్తిగా ఇసుక నేలలు, అలాగే ఫర్టిలైజర్ లేని నేలలు, లేదంటే మిరప లాంటి కాంప్లికేటెడ్ క్రాప్స్ వేసే మన వాణిజ్య పంటలు వేసే వాళ్ళకి ఈ ప్రామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రామ్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది పూర్తి కొలాయిడ్ ఫర్టిలైజర్. ఇది వేసుకున్నప్పుడు సాధ్యమైనంతగా డిఏపి, పొటాష్ లాంటి ఫర్టిలైజర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎకరానికి 2 నుంచి 3 బ్యాగుల వరకు వేసుకోవచ్చు. ఇది వేసినప్పుడు మీకు ఈ డిఏపి కూడా వాడుకోవాల్సిన అవసరం అయితే పెద్దగా ఏమి ఉండదు. ఇక దీన్ని వాడుకోవాలనుకో ఇది ఒక బ్యాగ్ మీకు మార్కెట్ లో 800 వరకు కూడా రేట్ అవుతుంది. ఎకరాకి 2 నుంచి 3 బ్యాగులు వేసుకుంటే బేసల్ డోసులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా లేదు, నా భూమి పూర్తిగా పాడైపోయింది, పూర్తిగా బాగాలేదు అనుకున్నప్పుడు ఈ కంపోస్ట్ అనేది ప్రస్తుతం మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, దాంతో పాటు కృష్ణా జిల్లాలకు మాత్రం అందించగలుగుతున్నాం. భవిష్యత్తులో ఎవరైనా ఎఫ్పిఓలు, ఫార్మర్ ఆర్గనైజేషన్లు ఎవరైనా, అంటే ఇది లాభం చూసుకోకుండా తయారు చేసి ఇవ్వాలి కాబట్టి ఇది ఎవరైనా ఎఫ్పిఓలు మేము తయారు చేసి రైతులకు అందిస్తామంటే అన్ని జిల్లాలకు అయితే దీన్ని విస్తరిస్తాం. ఈ కంపోస్ట్ అనేది 2 నుంచి 3 బస్తాలు వేసుకున్నా కూడా ఇదైతే ఫస్ట్ గ్రేడ్ లో కంపోస్ట్ ఉంటుంది. దీనికి ఎందుకు అంటే ఇది పూర్తి స్థాయిలో కొలాయిడ్స్ తో కూడినటువంటి ఆర్గానిక్ కార్బన్ తో కూడినటువంటి ఒక ఫర్టిలైజర్. రెండో స్థాయిలోకి వచ్చేసరికి మనకు బేసల్లో చూసుకున్నట్టయితే సఫలా గోల్డ్ ఇస్ వేరే కాన్సెప్ట్. ఈ రెండు కూడా మనకు ఈ సాయిల్ యొక్క కొలాయిడ్స్ నిర్మించడానికి ఉపయోగపడతాయి, పంటలో దిగుబడి పెరగడానికి ఉపయోగపడతాయి, ఫర్టిలైజర్ యొక్క వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేగాని ఇప్పుడు మనకు బాగున్న నేలల్లో హ్యూమిక్ యాసిడ్ వేసినా కూడా సరిపోతుంది, మంచిగున్న నేలలో హ్యూమిక్ యాసిడ్ వేసినా సరిపోతుంది. అంతేగాని ఫర్టిలైజర్ లేకుండా పండిస్తాం, ఫర్టిలైజర్ లేకుండా మీకు పంట దిగుబడి తీస్తాం అంటే ఆ మాటలైతే నమ్మకండి. ఎందుకంటే పోలియర్ స్ప్రే ద్వారా ఒక క్రాప్ ని మీరు సస్టైన్ చేయలేరు. 100% పోలియర్ స్ప్రే ద్వారా క్రాప్ ని సస్టైన్ చేయలేరు, కాపాడలేరు, దిగుబడి తీయలేరు. దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది. బేసల్ డోస్ లో ఫర్టిలైజర్ వేయకుండా పైన పోలియర్ స్ప్రే చేసినంత మాత్రాన దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది.
ఖచ్చితంగా ఫర్టిలైజర్ వాడుకుంటూ ఫర్టిలైజర్ ఒక 50-80% తగ్గిస్తూ ఇలాంటి మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల అయితే ఇది వేరు వేరు నేలలకు తగ్గట్టుగా వేరు వేరు పంటలకు తగ్గట్టుగా మారుతూ ఉంటది కాబట్టి మా టీం అయితే ఖచ్చితంగా మీకు మీ మీ నేలలకు తగ్గట్టుగా ఫర్టిలైజర్ అనేది అందించడం జరుగుతుంది. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ అనేది భూమిలో వేసినప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు ఇంకా పెద్ద తప్పు ఫార్ములా 4 న్యూట్రిషన్ డిఏపి ఫర్టిలైజర్ కలిపి సాయిల్ అప్లికేషన్ దీనంత పిచ్చి పని అయితే ఇంకోటి ఉండదు. ఇది వేసినప్పుడు 2-3 రోజులు మొక్క భూమిగా కనపడ్డప్పటికి కూడా దిగుబడి పైన అయితే గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ఆ ఇయర్ క్రాప్ బాగానే వస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో కంటిన్యూ అవుతున్న కొద్దీ ఏ డిఏపి వేసినా ఏ 20-20-13 వేసినా ఏ ఫర్టిలైజర్ వేసినా వెంటనే వేరే న్యూట్రిషన్ తో బ్లెండ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి పనులు అయితే చేయకండి. మీ నేలని కాపాడుతూ ఫర్టిలైజర్ వేస్తూ అలాగే డ్రిప్ ద్వారా వేసేటాలకైతే ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ స్లర్రీ వాడు కూడా సరిపోతుంది. స్లర్రీతో పాటు తక్కువ మొత్తంలో మినరల్స్ వాడు కూడా సరిపోతుంది డ్రిప్ ద్వారా సాగు చేసుకునే వాళ్ళకి. ఇలా ఒక రకమైనటువంటి యాజమాన్యాన్ని అలాగే సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ తెలుగు ఎవరైతే ముందుకు జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. జై హింద్, జై జవాన్, జై కిసాన్.